నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. ఈరోజు మనతో పాటు ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ అలాగే ఇప్పుడు ముఖ్యంగా 'కల్కి' మూవీ యూట్యూబ్‌లో 'త్రిబుల్ ఆర్' రికార్డ్‌ని బ్రేక్ చేసింది. సో 'బాహుబలి 2'ని కూడా బ్రేక్ చేస్తుంది అంటున్నారు. దీనిపైన ఏం చెప్తారు సార్? 'కల్కి' సార్ ఇవన్నీ బ్రేక్ చేసే కాదు. రేపు 27 రిలీజ్ అవుతుంది. థియేటర్లో బ్రహ్మాండంగా ఆడాలి. థియేటర్లో కలకల్లా ఆడాలి. ప్రతి థియేటర్లో సినిమా ఆడాలి. ఈ 6 నెలల నుంచి సినిమాలు లేక కటకట్లు ఆడిపోతున్న ఎగ్జిబ్యూటర్లను కాపాడాలి. ఆ డిస్ట్రిబ్యూటర్లను కాపాడాలి. 10 సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. అందరం కూడా ఆశిద్దాం. ఎందుకంటే ఈ యూట్యూబులు కాదండి, మీ యూట్యూబుల కోసం చూసుకుంటున్నారు తప్ప మా థియేటర్ల కోసం చూడాలి. మా సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్స్లు జనాలు రావాలి అంటే కల్కి రావాలి. కల్కి రావాలంటే 27 రిలీజ్ ప్రపంచం అంతా రాత్రి 12 గంటల షో నుంచి ఒక రికార్డులు బదలగొట్టాలి. ఈ సంవత్సరం కాపాడింది ఎవరో తెలుసండి? ఈ సంవత్సరం కాపాడింది ఒక ప్రభాస్ గారే. ఒక ఆదిపురుషు, ఒక ఆదిపురుషు, ఒక లాస్ట్ ఇయర్ ఆదిపురుషు, ఒక సలార్, ఒక కల్కి. అంత పెద్ద పాన్ ఇండియా స్టార్ 2 సినిమాలు తీసాడు. తక్మా హీరో సినిమాలు లేవు, అల్లు అర్జున్ గారి సినిమాలు లేవు, రామ్ చరణ్ గారి సినిమాలు లేవు, 2 సంవత్సరాల నుంచి లేవు. ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ ఇప్పుడు వస్తుంది, పుష్ప వస్తుంది నెక్స్ట్. ఎందుకంటే సినిమాలు లేక కటకట్లు ఆడిపోతున్నారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు లేవు, హీరోలు ఎవరు సినిమాలు చేయట్లేదు. మహేష్ బాబు గారి సినిమాలు లేవు, టైం పడుతుంది. మహేష్ బాబు గారి సినిమా గుంటూరు కారం ఒకటే సినిమా వచ్చింది. అది కూడా అంతంత మాత్రాన. కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం ఎగ్జిబ్యూటర్లో. ఈ సినిమాలు సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. మొత్తం టోటల్ ప్రజలందరూ, ప్రేక్షకులందరూ థియేటర్కి రావాలని కోరుకుందాం. థియేటర్లో సినిమా చూడాలని కోరుకుందాం. కొన్ని లక్షల మంది కార్మికులను కాపాడాలని కోరుకుందాం. మీరు ఇచ్చే టికెట్ ఏంటో తెలుసా? మీ టికెట్ వల్ల కొన్ని లక్షల మంది కార్మికులు దాని మీద అభివృద్ధి చెందుతారు. వాళ్ళకి జీవనాభివృద్ధి వస్తుంది. ఎందుకంటే సినిమా తీస్తే కొన్ని లక్షల మంది కార్మికులు పనిచేస్తారు. ఆ కార్మికులందరికీ మీరు ఇచ్చే టికెట్ రేటు ఒక ఎగ్జిబ్యూటర్కి, ఒక క్యాంటీన్ వాళ్ళకి, ఒక డిస్ట్రిబ్యూటర్కి, అలాగే కార్మికులకి అందరికీ వెళ్తుంది. అది కనుక మీరు 100 రూపాయలు అనుకోకండి, 200 రూపాయలు అనుకోకండి. మీరు ఇస్తున్న ప్రతి రూపాయి ఆ కుటుంబంలో ఆనందం కలిగిస్తుంది. కనుక థియేటర్లోకి వచ్చి సినిమా చూడండి, సినిమా చూసి సినిమా ఆనందించండి. మీరు అనుకున్నట్టే సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది. సినిమా బ్రహ్మాండంగా ఆడాలని కోరుకుందాం. సార్ అలాగే టికెట్ విషయానికి వస్తే, అదే సీనియర్ ప్రొడ్యూసర్ మీరు, చిన్న సినిమాలకు పెద్ద సినిమాలకు సేమ్ టికెట్ రేట్ ఉండాలంటారా? ఏమంటారు? లేదు, పెద్ద సినిమాలకి ఒక రేటు 2 వారాలు ఇవ్వాలి. చిన్న సినిమాలకి మల్టీప్లెక్స్లు 100 రూపాయలు ఇవ్వాలి. మిడిల్ మొత్తం 175 రూపాయల నుంచి 250 రూపాయల దాకా పెద్ద సినిమా పైన పెంచుకోండి. 20% ఆక్యుపేషన్ అనేది పేదవాడి కళ. ఆ పేదవాడు మల్టీప్లెక్స్లో వెళ్ళి చిన్న సినిమా అనేది చూడాలి అంటే మాకు 100 రూపాయలు టికెట్ పెడితేనే 20% ఆక్యుపేషన్ పెట్టండి, 80% పెద్ద రేటు పెట్టండి, ప్రాబ్లం లేదు. ఇది మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం. కనుక 2 రాష్ట్రాలు మమ్మల్ని అర్థం చేసుకోండి, మా బాధను అర్థం చేసుకోండి, మా కష్టాన్ని అర్థం చేసుకోండి. అలాగే 2.5 షో అనేది మస్ట్ అండ్ షో. స్మాల్ బడ్జెట్ మూవీకి 2.5 షో కావాలి. ఆ 2.5 షో ఇస్తే మేము బతుకుతాం. మేము పెద్ద సినిమా నిర్మాతలు 10 మంది ఉంటే, పెద్ద సినిమా తీసే నిర్మాతలు కానీ హీరోలు కానీ 10 మంది ఉంటే, చిన్న సినిమా తీసే నిర్మాతలు కానీ హీరోలు కానీ 90 మంది ఉన్నారు. ఆ 90 మందిని కాపాడటానికి 2.5 షో ఇవ్వండి. అలాగే 100 రూపాయలు పెట్టి 20% ఆక్యుపేషన్ అనేది మల్టీప్లెక్స్కి ఇవ్వండి. ఇది పేదవాడు మల్టీప్లెక్స్ దూరం నుంచి చూడడం కాదు, దగ్గర నుంచి చూసి ఆ పేదవాడి సినిమా ఆ మల్టీప్లెక్స్లో చూసే విధంగా, చిన్న సినిమా నిర్మాత బతికే విధంగా, పెద్ద సినిమా నిర్మాతలు అందరూ ఉండాలి. అందరూ కలిస్తేనే కలయిక, అందరూ కలిపి ఉండాలి. కనుక మా రిక్వెస్ట్, 2 రాష్ట్రాలకి మాకు ఆ నమ్మకం ఉంది, చేస్తారని నమ్మకం ఉంది. 2.5 షో కూడా మస్ట్ అండ్ షో మాకు స్మాల్ బడ్జెట్ మూవీకి ఇస్తారని నమ్మకం కూడా ఉంది. రైట్ సార్, ధన్యవాదాలు.